అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి నిర్ణయం ఇప్పుడు ఇరాన్‌ని వణికిస్తుంది. మా వద్ద అతిపెద్ద ఆర్ముడా ఉంది. అది ఇరాన్ వైపే దూసుకెళ్తుంది అని చెప్పి ఒక సంచలనమైనటువంటి, భయంకరమైనటువంటి మాట ఆయన వాడడం జరిగింది. అసలు ఈ మాట ఆయన ఎందుకు వాడాలి? ప్రపంచం మొత్తం ఆయన వైపు తిరిగి చూసేలా ఎందుకు చేసుకోవాలి? విషయంలోకి వెళ్దాం. విషయం ఏంటంటే, ఇరాన్‌లో గత కొన్ని రోజులుగా అంతర్గత ఘర్షణలు జరుగుతున్నాయి. నిరసనకారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిరసన తెలుపుతున్నారు. అయితే ట్రంప్ ఏమని హెచ్చరిస్తున్నారంటే, నిరసనకారులను చంపితే మేము తీవ్రంగా స్పందిస్తాము. ఒక్కళ్ళని కూడా చంపినా సరే మేము ఊరుకోమని చెప్పి ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. దానికోసం ఆయన ఏం చెప్తున్నాడంటే, మా వద్ద చాలా పెద్ద ఆర్ముడా ఉంది. అది మీ వైపే వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇంతకీ ఈ ఆర్ముడా అంటే ఏంటి? ఈ ఆర్ముడా అంటే ఏంటంటే భారీ యుద్ధ నౌకల సమూహం. ఇందులోనే అమెరికాకు సంబంధించినటువంటి అతిపెద్ద శక్తివంతమైనటువంటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఈ భారీ యుద్ధ సమూహాల్లో ఒకటనమాట. అలాంటి ఈ ఆర్ముడా ఇప్పుడు ఇరాన్ వైపు వస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఎందుకని? ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, మేము మీతో యుద్ధం చేయాలనుకోవట్లేదు, కానీ నిరసనకారులకు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము మీద దాడి చేస్తాం. దానికోసం మేము మా వద్ద చాలా భారీ సైన్యం రెడీగా ఉందని చెప్పి చెప్తున్నాడు. యాక్చువల్‌గా ఈ ఆర్ముడా వెనిజులాలో ఒక ఆపరేషన్ ఉంది. ఆ ఆపరేషన్ కోసం వెళ్ళాల్సినటువంటి ఆర్ముడాని ఇప్పుడు ఈయన ఇరాన్ వైపు తిప్పాడు. అయితే మరి ఇరాన్ ఏంటి కౌంటర్ ఏమైనా ఇచ్చిందా? యెస్, కౌంటర్ మాత్రం సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. ఏంటంటే ఆ కౌంటరు, మా వేలు ట్రిగ్గర్ మీదే రెడీగా ఉంది. అమెరికా ఒక్కడుగు మా వైపు వేసినా సరే ఇక్కడ గల్ఫ్‌లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు మా టార్గెట్ అవుతాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇరాన్ చాలా గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఇక్కడ అమెరికా ఈ మాటలు వాడడానికి, అంటే ట్రంప్ ఈ మాటలు వాడడానికి ఇరాన్ని బెదిరించి చర్చల కోసం పిలవడం కోసమా? లేదంటే నిజంగానే ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయాల్సిందని చెప్పి ముందుకెళ్తున్నాడా? చూద్దాం ఏం జరిగిందో. దీని మీద మీ అభిప్రాయం నాకు కొంచెం కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.